నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మనము ఎవరికైతే వీలునామా రాస్తున్నామో ఆ వ్యక్తి అంటే ఆస్తిని తీసుకునే గ్రహీత ఎవరైతే ఉన్నారో వీలునామా రూపంలో, ఆ గ్రహీత ఈ వీలునామా డాక్యుమెంట్లో సాక్షిగా సంతకం పెట్టవచ్చా? సో మిత్రులారా, మన దేశంలో ఇండియన్ సక్సెషన్ యాక్ట్, భారతీయ వారసత్వపు చట్టం 1925 అమలులో ఉన్నది. సో ఈ చట్టంలోని సెక్షన్ 67 ఏం చెప్తుంది అని అంటే, ఒక వ్యక్తి ఒక ఆస్తి మీద పరిపూర్ణంగా హక్కులను కలిగి ఉన్నప్పుడు తనకు నచ్చిన వ్యక్తికి వీలునామా రాయవచ్చు. అయితే ఆ వీలునామా రూపంలో ఆస్తిని తీసుకుంటున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వీలునామా గ్రహీత, అతను సాక్షి స్థానంలో సంతకం చేయడానికి అవకాశం లేదు. అలా సాక్షి స్థానంలో అతను కనుక సంతకం చేసి వీలునామాని తన పేరు మీద రాయించుకుంటే అది చెల్లుబాటు కాదు. కొంత తమ తెలివితేటలను ప్రయోగించి తండ్రులతోనో తల్లులతోనో ఆ వీలునామాను రాస్తున్నప్పుడు ఎవ్వరు లేకపోతే నేనే సాక్షిగా ఉన్నానని చెప్పి రాస్తూ ఉంటారు. అని చట్ట ప్రకారంగా అలాంటి వీలునామా అనేది చెల్లుబాటు కాదు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.